నీ 40 ఏళ్ల ఇండస్ట్రీ ఇంత నీచమైన రాజకీయమా? రాజకీయానికి కూడా హద్దులున్నాయి. చాణక్యుడు చెప్పినట్టుగా రాజకీయాన్ని చక్కగా చెయ్యి, మళ్ళా నిన్ను తప్పు పట్టకుండా రాజకీయాన్ని చెయ్యి. అంతే తప్ప నువ్వు అబద్ధాలతోనూ లేకపోతే అఘాయిత్యాలతోనూ నువ్వు ఏదో రాజకీయంలో నిలబడాలంటే అది నిలబడదు, తర్వాత అది తేలిపోతుంది. నువ్వేంటో నలుగురు ముందు పలచనైపోతావు. అందువల్ల నిజాయితీగా చెయ్యి. ఇప్పటికి కూడా జగన్ గారు ఎందుకు స్టాండ్ ప్రజల్లో ఎందుకు నిలబడ్డారు? ఆయన చేసిన మంచి వల్ల నిలబడ్డారు. కానీ నువ్వు నిలబడు, నీ గురించి ఎవరైనా మంచిగా చెప్పే ఒక్కళ్ళని చూపించు. చివరికి నీ రాజకీయానికి నీ భార్య దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళని వాడుకుంటున్నావు కదా, ఆ రోజు నన్ను బూచిగా చూపించావు, అధికారం లాక్కున్నావు. తర్వాత మొన్న నీ భార్యను అడ్డం పెట్టావు, ఏడ్చావు. ఆ రోజు ఇందిరాగాంధీని మోసం చేశావు, నీకు రాజకీయ జీవితం ఇచ్చిన ఆమెను కూడా. ఇలా నీ బతుకంతా మోసాలేనా? నీ బతుకంతా కుట్రలేనా? నీ బ్రతుకంతా ఇంత హీనమా? ఛీ, ఇట్లాంటి వాడిని ఒక్కసారి రాదు. నీలాంటి యానిమల్స్కి ఎప్పటికి కూడా ఆ పశ్చాత్తాపం అనేది రాదు. ఎందుకంటే మీలో ఉన్నది మనిషి ప్రవర్తన కాదు, మానవీయ దృక్కోణం అనేది ఏ కోశాన నీలో లేదు. పూర్తిగా అమానుషమైనటువంటి జంతు సంబంధమైన, ఆ జంతువులు కూడా సాధు జంతువులు కాదు, భయంకరమైన క్రూర జంతువుల స్వభావం నీలో ఉంది కనుకనే ఈ విధంగా ఇట్లాంటి ఆఖరికి దేవుణ్ణి కూడా నీ రాజకీయ పబ్బానికి వాడుకొని ఇంత భయంకరమైన ఆరోపణలు చేశావే. ఇక నీ బానిస ఉన్నాడు, ఆయన ఏకంగా మెట్లే గడుగుతాడు. మెట్లు గడగటం కాదు, సనాతన వేషం. అప్పటికప్పుడే ఒక క్రిస్టియను అప్పటికప్పుడే సనాతన హిందూ అయిపోతాడు. అప్పటికప్పుడు లక్షల లడ్లంట అయోధ్య వెళ్ళిపోయినాయి అంట, భక్తులందరూ తినేశారంట. ఈ పాపం అంటే గత ప్రభుత్వానికి తగలాలంట. నీచుల్లారా, మీకు అసలు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండండి రాజకీయాల్లో. మీకు నిజంగా ప్రజలు గెలిపిస్తే మీ అధికారాన్ని ఎవరు కాదనరు. కానీ దానికోసం ఇంత నీచంగా దిగజారాలా? పవన్ కళ్యాణ్, నిన్ను కూడా అడుగుతున్నాను, ఇంతగా నువ్వు దిగజారాలా? ఈనాటికి కూడా నువ్వేమి సమాధానం చెప్పవా? దీనికి ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే ఒక్కదానికన్నా సమాధానం చెప్పావా? నీ పార్టీ వెధవలేసే వేషాలు, పనికి మాలినటువంటి స్త్రీల పట్ల వ్యవహరించే తీరు కొంచెం కూడా సిగ్గుపడరా మీరు? నిజంగా ఏమాత్రం సిగ్గున్నా కూడా మీ ముగ్గురు కూడా రాజకీయాలను వదిలిపెట్టి వెళ్ళిపోవాలా? ఎందుకంటే ప్రజల్లో అంత అసహ్యం మీ ముగ్గురు పట్ల ఈరోజు పేరుకుపోయింది. అంత మేము మీ పేరు తలుచుకుంటేనే ప్రజలు ఆవేశంతో వణికిపోతూ ఉన్నారు. అందువలన మీ జీవితాలేంటో మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరు చేస్తున్న ఇప్పటికీ పశ్చాత్తాపం అనేది మీలో రాదు. అందువలన ఈ రాష్ట్రాన్ని ఏదో మీ పబ్బం కోసం, మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక అగ్నిగుండంగా మార్చి, మతం అనేటువంటి, కులం అనేటువంటి ముసుగులో మీరాడుతున్నటువంటి నాటకాలు, డ్రామాలు ఇంకెన్నాళ్ళు చెల్లవనేది మాత్రం చెప్తా ఉన్నాం. ఈరోజు ప్రజల్లో విస్తృతంగా సోషల్ మీడియా ఉంది, దానివల్ల విపరీతంగా మరుక్షణంలోనే నిజాలు అనేది బయటకు వస్తూ ఉన్నాయి. అందువల్లనే మీ బతుకులన్నీ కూడా బయటపడుతున్నాయి. అందువలన చంద్రబాబు, మీ హీనమైన బ్రతుకుని గురించి 80 ఏళ్ళు వచ్చి ఇంకెందుకు సిగ్గుమాలిన బతుకు, ఏ క్షణమో ఎప్పుడు పోతామో కూడా తెలియనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు. ఇంక అన్ని రోగాలే, ఒంటి నిండా రోగాలే ఉన్నాయి, అయినా కూడా అబద్ధాలు ఆడతావు. చెయ్యి ఇంత హీన బతికినటువంటి వాళ్ళు ఈ చరిత్రలోనే ఎవ్వరూ లేరు, నువ్వు తప్ప. ఇప్పుడు నీ కొడుకు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నావు, అదేవిధంగా నీ ఇంకొక బానిసకి నువ్వు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నావు. ఇదిగో ఇట్లా బతకాలి, ఇంత హీనంగా బతికితేనే రాజకీయాలు అనేది. అట్లాంటి హీనమైనటువంటి బతుకులు ఏంటనేది వచ్చి 29 తర్వాత తేలుతుంది మీ బతుకేంటో, మీరేమిటో. ఇప్పుడైనా సరే మేము చెప్పేది ఒక్కటే, కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దు. కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఇష్టంగా ఆరగించేటువంటి, భక్తిగా కళ్ళకద్దుకొని తినే ప్రసాదాన్ని ఈ విధంగా వివాదాల్లోకి లాగొద్దు. మీ టైంలోనే కొంచెం వనస్పతి జరిగిందని అదంతా వెనక్కి పంపించారని మీరే చెప్పారు, మీ ఈవోనే చెప్పాడు స్వయంగా. ఆ నెయ్యి అంతా వెనక్కి వెళ్ళిపోయిన ఈ లడ్డుల్లో ఎట్లా కలుస్తుంది? పైగా ల్యాబ్ టెస్ట్ తర్వాతే కదా ఏ నెయ్యి అయినా లోపలికి వస్తుంది. అది కూడా ఆలోచించకుండా ఆ కంపెనీ మీద కేసు వేశారు చెన్నైలో, అది నడుస్తూనే ఉంది. మరి ఇన్ని ఉన్నప్పుడు మీరు జగన్ గారి మీద ఎలా పాదిస్తారు? కరుణాకర్ రెడ్డి గారిని ఎలా అంటారు? సుబ్బారెడ్డి గారిని ఎలా అంటారు? నిజాయితీగా పనిచేసినటువంటి వాళ్ళు దేవాలయ ప్రతిష్టను పెంచితే, మీలాంటి దుర్మార్గులు, ఇలాంటి అడ్డదారి రాజకీయ నాయకులంతా కూడా వాటిని మీ రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డదిడ్డంగా ఉపయోగించుకుంటూ దేవాలయ ప్రతిష్టని, ప్రతిష్టను కూడా దిగజారుస్తున్నారు. దానికి తగినటువంటి
పరిష్కారం, దానికి తగినటువంటి మూల్యం తొందరలోనే వెంకటేశ్వర స్వామి మీకు మీరు మీ ఫాలోయర్స్ అంటే ఎవరైతే మీ దాంట్లో పాలు పంచుకున్నారో ఈ పాపంలో వాళ్ళందరికీ ఒక శాపంలా మాత్రం తగలబోతుంది. చూస్తూ ఉండండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.